ఈ తెలుగు భాష మృత భాష అయిపోతుందని అందరూ అంటున్నారని, అది అవదని నా విశ్వాసంతో ఆంధ్ర సారస్వత పరిషత్ అని చాలా ప్రాచీనమైనటువంటి చాలా పాత సంస్థ ఇది. 70-80 ఏళ్ల సంస్థ. ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర సారస్వత పరిషత్తుని ఆంధ్రప్రదేశ్లో కొనసాగిస్తూ ప్రతి 2 ఏళ్లకి కూడా మనం ప్రపంచ తెలుగు మహాసభలు చేస్తున్నాము. ఇంతకుముందు 2022లో భీమవరంలో, 24లో రాజమహేంద్రవరంలో, ఇప్పుడు 2026లో గుంటూరులో, హైవేలో అమరావతిలో సత్యసాయి స్పిరిచువల్ సిటీ ప్రాంగణంలో మనం చాలా పెద్ద ఎత్తున రేపు జనవరి 3, 4, 5, 2026లో ఉపరాష్ట్రపతుల్ని, గవర్నర్ని, ముఖ్యమంత్రుల్ని, చలనచిత్ర ప్రముఖుల్ని, గొప్ప గొప్ప పారిశ్రామికవేత్తలు, బుల్లితెర వాళ్ళు, స్టేజ్ కళాకారులు, హరికథలు, బుర్రకథలు, నాటకాలు, ఇలాగ ఒక అద్భుతమైనటువంటి తెలుగు కుంభమేళాలాగా, సాహితీ కుంభమేళాలాగా మనం చేయబోతున్నాం అనమాట. ఇది గుంటూరు, విజయవాడలో ఉన్నటువంటి ప్రజలు ఏంటంటే ఈ అవకాశాన్ని వాళ్ళు వినియోగించుకోవాలి. మీ ఛానల్ ద్వారా నేను కోరేది ఏంటంటే, మనము తెలుగువారం, నేను ఈ జాతి నుంచి వచ్చాను, ఈ భాష నా భాష, నేను ఆంధ్రుణ్ణి, ఆంధ్ర భాష నాది, ఈ జాతి నాది, మనము ఈ తెలుగు గురించి ఎక్కడ మాట్లాడినా మనం జై కొట్టాలి అన్న స్ఫూర్తితోటి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ తెలుగు మహాసభల్లో పాల్గొనాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లోపలికి రావాలంటే ఏం చేయాలి? లోపలికి రావాలంటే ఎంట్రీ ఫీజు కూడా ఏమీ లేదు. శుభ్రంగా రావచ్చు. ఉదయం 8:30 నుంచి రాత్రి 1 గంట వరకు చక్కటి ప్రోగ్రామ్స్ చూడండి. సగ్గం ఏదో పులిహారో లేకపోతే కర్డ్ రైసో పెడతాము, తినండి. మీ అమ్మ దగ్గరికి వచ్చినట్టే మీరు ఫీల్ అవ్వండి. ఈ తెలుగు మహాసభల్ని అందరూ కూడా జయప్రదం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. భారతీయ విద్యాభవన్ గుంటూరులో తాత్కాలికంగా మా ఆఫీస్ పెట్టాము. అక్కడ పి రామచంద్రరాజు గారని వారు కన్వీనరు. వారిని వెళ్ళి కలవండి. లేకపోతే నా ఫోన్లో మీరు మాట్లాడండి. నా ఫోన్లో ఇంటర్నెట్లో దొరుకుతుంది. గజ శ్రీనివాస్ అంటే దొరుకుతుంది. 9849013697. నాకు ఫోన్ చేయండి. మీకు ఏ డౌట్ కావాలన్నా, ఏ సందేహం ఉన్నా తెలుగు మహాసభల విషయంలో నేను తప్పకుండా మిమ్మల్ని అందరినీ కూడా నేను ఆహ్వానిస్తున్నాను. ముఖ్యంగా సందీప్ మా తెలుగు మహాసభలు మాతో కలిసి నడవడం అనేది నేను గర్వంగా భావిస్తూ, మీరందరూ కూడా తెలుగు మహాసభల్ని మీ ఇంటి ఫంక్షన్గా భావించి దీన్ని జయప్రదం చేయాలని, ఈ తెలుగు కుంభమేళాన్ని జయప్రదం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.